Hello guys, today topic is SSC CGL Tier 1 Reasoning Previous Year Paper. This is one. ఎప్పటిదంటే 2025 year. Okay. First question, which of the following words does not belong to the given group? అంటే ఈ 4 వర్డ్స్ ఉన్నాయి కదా, ఈ 4 వర్డ్స్లో ఈ 3 వర్డ్స్ అనేది సిమిలర్గా ఉంటాయి, ఒక వర్డ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మనకు కావాల్సిన ఆప్షన్ ఏంటంటే ఏదైతే డిఫరెంట్గా ఉంటుందో అదే మన ఆప్షన్. రోజ్ అనేది ఫ్లవరు, లోటస్ అనేది కూడా ఫ్లవరు, జాస్మిన్ అనేది కూడా ఫ్లవరు, మ్యాంగో అనేది ఫ్రూట్, కాబట్టి ఇదే మన ఆప్షన్. అంటే రోసు, లోటస్, జాస్మిన్, దీస్ ఆర్ ద ఫ్లవర్స్. మ్యాంగో ఈజ్ ద ఫ్రూట్. A is the wife of B, B is the brother of C, C is the father of D. How is A related to D? This is the blood relation. B is the wife of A. అంటే B and A are ఏమవుతారు, వైఫ్ అండ్ హస్బెండ్ కదా. అండ్ B is the brother of C, అంటే C is the brother of B కదా. C is the father of D, అంటే Dకి ఫాదరు C. మన క్వశ్చన్ ఏంది, హౌ A is related to D? Is the aunt. First one is the option. The next question, one number does not fit into the given factorial series. ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, నెంబర్స్లో ఒక లైక్ ఆడ్ నెంబర్ అన్నట్టు, ఏదైతే ఆడ్ అని ఉంటుందో అది మన ఆప్షన్. 3, 6, 24, 120, 720, 800. ఓకే, ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది, అంటే లైక్ మల్టిప్లికేషన్లోనే ఉంది కదా, అంటే మల్టిప్లై చేస్తే వస్తుందేమో చూడాలి. 3 into 2, 6, 6 into 4, 24, 24 into 5, 120, 120 into 6, 720. ఇక్కడ 3 నెంబర్స్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నది, కానీ కాకపోతే కంటిన్యూస్గా, అంటే +1 అనేది యాడ్ అయింది, ఇక్కడనేమో +2 లాగా యాడ్ అయింది. అంటే ఇక్కడ 3 ఉంటే, సపోజ్ ఇక్కడ 2 ఉంటే 2 into 3 = 6 అనేది ఇదే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుండే, ఇదే ఆప్షన్ అయిపోతుండే. అప్పుడు ఏమవుతుంది, +1 అంటే into 7 అవుతుండే. కాకపోతే మనకి ఇది ఆడ్ నెంబర్ అనేది కనుక్కోమని. సో 3 అంటే ఇది ఎలా కనుక్కోవాలంటే, దిస్ ఈజ్ ద 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, 4 ఫ్యాక్టోరియల్ అంటే 24, 5 ఫ్యాక్టోరియల్ అంటే 120, 6 ఫ్యాక్టోరియల్ అంటే 720, 7 ఫ్యాక్టోరియల్. దెన్ నెక్స్ట్ వన్ 7 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత, 50, 40. మనకి ఇచ్చిన ఆప్షన్ ఏంది, 800. సో దిస్ ఈజ్ ద ఆప్షన్. చూస్ ద ఆడ్ వన్. ABCD 4 ఆప్షన్స్ ఇచ్చాడు. మనకి ఫస్ట్ ఏ అనే ఆప్షన్ చూజ్ చేసుకున్నట్టయితే 2, 4, 8, 2 into 2 4, 4 into 2 8, 3 into 3 9, 9 into 3 27, 5 into 5 25, 25 into 5 125, 4 into 4 16, 16 into 4 64 అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఆడ్ ఆప్షన్. The next question, if X means addition, Y means subtraction, Z means multiplication, W means divided by, what is the value of the following expression? అంటే 15, W అంటే సింబల్ ఏంది, డివైడెడ్ బై 3, X అంటే +2, Y అంటే -4. అంటే 5 + 2 - 4 = ఎంత, 3. B is the option. The next question,
Select the letter cluster from among the given questions that can replace the question mark in the following series. సపోజ్ నాకు ఈ క్వశ్చన్ చేసే ముందు ఒక షార్ట్కట్ ట్రిక్ అనేది చెప్తాను. అంటే ఏబిసిడిలో అంటే ఏకి ఆపోజిట్ ఏముండాలి, ఎలా ఐడెంటిఫై చేయాలనేది నేను చెప్తాను ఈ వీడియోలో. ఓకే, మనకి ఈ నెంబర్స్ కూడా తెలిసి ఉండాలి. తెలిసి ఉంటే మనకి వై అనగానే ఎంత 25, ఎం అనగానే ఎంత 13, డబుల్ అనగానే ఎంత అనేది మనకు ఐడెంటిఫై చేస్తే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా ఈజీగా సాల్వ్ చేయడానికి వీలవుతుంది. సేమ్ అట్లనే అపోజిట్ లెటర్ అనేది కూడా తెలియాలి మనకి. ఇప్పుడు ఏ దానికి అపోజిట్ లెటర్ ఏంటంటే జెడ్, అంటే ఏ టు జెడ్. దెన్ నెక్స్ట్ వన్, ఇందులో ఓ అనేది యాడ్ చేస్తే బాయ్, అంటే బిఓవై బాయ్. బాయ్ అంటే బికి ఆపోజిట్ వై, వైకి ఆపోజిట్ బి. ఓకే, దెన్ ఎం అండ్ ఎన్ అంటే మూన్. ఎంకి ఆపోజిట్ ఎన్, ఎన్కి ఆపోజిట్ ఎం. ఇందులో ఎల్ఓ విఏ లవ్ సింబల్లో ఎల్ఓ అనేది ఆపోజిట్ లెటర్స్, విఏ అనేది ఆపోజిట్ లెటర్స్. ఎఫ్యు అంటే కున్ఫు. ఫు అనే ఎఫ్యు అనే సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ నుంచి వచ్చిందే లెటర్ ఆపోజిట్ లెటర్స్. జిటి అంటే గాంధీ తాత అని, హైదరాబాద్ సికింద్రాబాద్. ఐఆర్ అంటే ఇండియన్ రైల్వేస్, జాన్ క్వీన్, పవన్ కళ్యాణ్. ఇలా అనేది సిమిలర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. వై అనేది ఎంత 25, ఎం అనేది 13, డబుల్ అనేది 23, వి అనేది 22, 10, టీ వచ్చేసి 20, ఎస్ వచ్చేసి. ఇలా నెంబర్స్ అనేది రాసుకుంటే మనకి తొందరగా పాసిబుల్ అవుతుంది. ఫస్ట్ లెటర్ని ఐడెంటిఫై చేద్దాం. 25 - 2 22, 19, 16 అంటే 13. 13 వచ్చేసి ఫస్ట్ లెటర్ వచ్చేసి ఎం, అంటే ఫస్ట్ 2 ఆప్షన్స్ అయితే కాదు, ఐదర్ సి ఆర్ డి. దెన్ నెక్స్ట్ వన్ -3 -3 -3 -3 అంటే ఏ, మ్యాక్ ఇస్ ద ఆప్షన్. దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ ఆర్ ఐడెంటికల్ టు ద అడ్రస్ గివెన్. ఓకే, లైక్ మనము సిలాజిజంలో స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఉంటాయి కదా, ఇందులో కూడా మనం ఇది స్టేట్మెంట్ అని అనుకుందాం. ఈ 4 ఆప్షన్స్ వచ్చేసి కంక్లూజన్ అనుకుందాం. ఓకే, ఈ స్టేట్మెంట్లో మన ఆప్షన్స్ ఒకటి మాత్రమే సిమిలర్గా ఉంటుంది, రిమైనింగ్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటాయి. ఈ సిమిలర్గా ఉన్నదే మన ఆప్షన్, లైక్ కామా, ఫుల్ స్టాప్ ఇలాంటివి కూడా ఐడెంటిఫికేషన్ చేయాలి. ఇందులో సునీల్ కుమార్ 21/4, కామా, అశోక్ విహార్, కామా, ఢిల్లీ, కామా, 1100 522. ఇక్కడ పిన్ కోడ్లో 2 అనేది యాడ్ అయింది, సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సునీల్ కుమార్ 21/4, అశోక్ విహార్, కామా, ఢిల్లీ, కామా, 1100 522. సో సి అనే ఆప్షన్ అనేది రైట్. దెన్ నెక్స్ట్ ఆప్షన్ కూడా చూద్దాం ఒకసారి. సునీల్ కుమార్ 21/4, అశోక్ విహార్, కామా, న్యూఢిల్లీ. న్యూ అనేది యాడ్ అయింది కాబట్టి ఆప్షన్ కాదు. దెన్ నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్, సునీల్ కుమార్ 21/4, కామా, అశోక్ విహార్, కామా, ఢిల్లీ, కామా, 1100 53. ఇక్కడ 1100 52 అంటే పిన్ కోడ్ అనేది చేంజ్ అయింది, సో ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్.
Select the letter cluster from among the given options that can replace the question mark in the following series. Okay, దిస్ ఈజ్ ద హోంవర్క్ అండ్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆల్రెడీ మీకు 6th క్వశ్చన్ అనేది చేశాను, ఎక్స్ప్లెనేషన్ చేశాను, సేమ్ అలానే ఉంటుంది. ద నెక్స్ట్ క్వశ్చన్, select the letter cluster from among the given options that can replace the question mark in the following series. సిజిసి అంటే ప్రతి వర్డ్లో లెటర్ వచ్చేసి స్టార్ట్ విత్ సి. సో మనకు 4 ఆప్షన్స్లో సి అనేది ఉంది. ఓకే, డి వచ్చేసి ఎంత 4, కే వచ్చేసి 11, ఆర్ వచ్చేసి 18, వై వచ్చేసి 25. అంటే 4 + 7 11, 11 + 7 18, 18 + 7 25, 25 + 7 అంటే 32. అంటే 26 అనేది జెడ్ ప్లస్ 6th లెటర్. 6th లెటర్ అంతా ఎఫ్. అంటే ఏ అనే ఆప్షన్ అనేది రాంగ్. దెన్ నెక్స్ట్ వన్, ఈ అనేది చూద్దాం కదా, 3rd లెటర్ 5, ఎస్ వచ్చేసేమో 19, జి వచ్చేసేమో 7, యు వచ్చేసేమో 21. అంటే 14 + 14 + 14, 14 అంటే 7 + 7, 14 + 14 + 14 అంటే 35. అంటే 26th అనేది ఏమో జెడ్ ప్లస్ 9, 9th లెటర్. వాట్ ఈస్ దట్ లెటర్? ఐ. ఈ 3 ఆప్షన్స్లో 3rd లెటర్ అనేది ఐ ఉండాలి. సో డి ఈజ్ ద ఆప్షన్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఈజ్ ద క్వశ్చన్. జస్ట్ ఏం లేదు, ఈ కాంట్రాక్ట్ అనేది వర్డ్ ఇచ్చాడు కదా, ఈ వర్డ్ అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. అరేంజ్ చేసి దిస్ ఈజ్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్, దిస్ ఈజ్ ద రైట్ హ్యాండ్ సైడ్. అంటే ఇప్పుడు సపోజ్ ఫస్ట్ ఫ్రమ్ ది లెఫ్ట్ అన్నాడు అనుకో ఏ ఎగ్జాంపుల్, అండ్ 5th ఫ్రమ్ ది రైట్ అంటే జెడ్, లైక్ ఎగ్జాంపుల్ ఎస్ అన్నాడు అనుకో. ఇన్ ద న్యూ లెటర్ క్లస్టర్ ఫామ్ అంటే ఏ అనేది ఎంత 1, ఎస్ అనేది ఎంత 19. అంటే ఈ బిట్వీన్లో 1 and 19 బిట్వీన్లో ఎన్ని లెటర్స్ ఉంటాయి? 18. ఫైండ్ ద ఆప్షన్ దట్ బెస్ట్ కంప్లీట్స్ ద ఎనాలజీ. మనకి ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఇలా ఆపోజిట్లో రాసుకోవాలి. రాసుకుంటే మనకి తొందరగా సాల్వ్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. ఎక్స్ అనేది ఎంత 24. అంటే ఆపోజిట్ లెటర్ లేదు కాబట్టి నెంబరింగ్స్ వేసుకున్నాం. అంటే +20 + 10. అంటే ఈ వచ్చేసి ఎంత 5. అంటే 25, 25th లెటర్ వై. 14 + 10 24, 24th లెటర్ వచ్చేసి ఎక్స్, వై ఎక్స్. Then next, in each of the following questions a specific rearrangement pattern is applied to first word from the second. First word from the second, identify the same pattern. ఇదే సేమ్ ప్యాటర్న్లో 3rd వర్డ్ ఇచ్చాడు, దానికి ఆల్టర్నేటివ్ ఏందన్నమాట. అంటే AROUND అరౌండ్ ఈ వర్డ్ తోటి ఫామ్ అయిందే RAUODN. సేమ్ ఇలానే గ్రౌండ్, గ్రౌండ్ అనే వర్డ్ని లైక్ క్వశ్చన్ ఆన్సర్ అనుకోండి. ఏముంది ఇంటర్చేంజ్ కదా, ఎవ్రీ 2 లెటర్స్ అనేది ఇంటర్చేంజ్. ఇక్కడ కూడా RGOUDN అంటే
RGUODN. ఓకే. దెన్ సేమ్ బిఫోర్ 7th క్వశ్చన్ అని చెప్పాను, సేమ్ అలానే ఉంటుంది సిమిలర్గా. In each of the following questions, a group of 3 numbers or symbols is given in each option. Identify the group that does not follow the same pattern as the others. అంటే 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆ 4 ఆప్షన్స్లో 3 అనేవి సిమిలర్గా ఉంటాయి, ఒకటి ఆప్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఆప్షన్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. M వచ్చేసి 13 కదా, J వచ్చేసి 10, G వచ్చేసి 7. ఓకే. Z వచ్చేసి 26, W వచ్చేసి 23, T వచ్చేసి 20. అంటే నెంబరింగ్స్ అంటే P వచ్చేసి 16, M వచ్చేసి 13 అలా ఉన్నాయన్నమాట. D వచ్చేసి 4, A వచ్చేసి 1, X వచ్చేసి 24. ఓకే. H వచ్చేసి 8, E వచ్చేసి ఎంత 5, B వచ్చేసి 2. దిస్ ఈస్ ద డిఫరెంట్ వన్ కదా, సో దిస్ ఈస్ ద ఆప్షన్. The following question, select the related word from the given alternatives. ఆర్కిటెక్చర్ అనేవాడు ఏం చేస్తాడు, డిజైన్ చేస్తాడు. చెఫ్ అనేవాడు ఫుడ్ అంటే కుకింగ్ చేస్తాడు. B is the daughter of A, C is the husband of B, D is the son of C. How is A related to D? This is also called blood relation. A is the daughter of B, B is the husband of C, C is the son of D. అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఏ అండ్ సి. ఏ అనేది జెండర్ అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు, సో వీ కాంట్ డూ, కెనాట్ బి డిటర్మైన్.